హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అంగన్వాడీలు అలాగే ఆశా వర్కర్లు గుర్తించనున్నారు. అలాగే ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పిజి కంపెనీ పేరు, కస్టమర్ నెంబరు అలాగే పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును పరిశీలించనున్నారు. అలాగే అర్హతలుంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే 500 రూపాయల వంట గ్యాస్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ అర్హులను అంగన్వాడీలు అలాగే ఆశా వర్కర్లు అయితే గుర్తిస్తారండి. సో అలాగే ప్రతి కార్యకర్తకి 30 అప్లికేషన్లు అయితే ఇస్తారండి. సో అప్లికేషన్లు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వెరిఫికేషన్ అయితే చేస్తారు. వాళ్ళ యొక్క రేషన్ కార్డు అలాగే మనకు పాస్బుక్ యొక్క నెంబరు అలాగే రసీదు కానీ సో దీనికి సంబంధించిన వివరాలు అయితే వారు వెరిఫై చేసి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక యాప్ అయితే డెవలప్ చేసిందండి. ఈ యాప్లో మీ యొక్క వివరాలు అయితే అప్డేట్ చేస్తారు. సో ఈ యాప్లో ఏవైతే వివరాలు ఉంటాయో అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఇందులో అయితే వివరాలు అయితే అప్డేట్ చేస్తుంటారు వాళ్ళైతే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. సో వాళ్ళకి ఏటా 6 సిలిండర్లు అయితే 500 రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదంటే మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.